వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు, అప్పుడు సత్యం యొక్క స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ఈరోజు దేవుడున్నారా, దేవాన్ని దేవుడు చెప్తున్నాడు, ఈ దిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సత్యం యొక్క స్వతంత్రులుగా మారుస్తుంది. మీరు నా వాక్యం నిలిచిన వారైతే మీకు స్వాతంత్రత. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చిందని గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఎవరైనా స్వాతంత్రం తీసుకొచ్చిన వారందరినీ గురించి వారి జీవిత విధానాలు పడిన ప్రయాస అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షించాలి, దేశాన్ని భద్రపరచాలని ఎంతో మంది ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ దినం అయిపోయిన తదుపరి ఎవరికి ఈ మనసు ఉండదు, ఎవరు ఈ జ్ఞానంలో ఉండలేదు, ఎవరు ఈ రీతిలో ముందుకు కొనసాగిన హింసలు, ఉపద్రవాలు, ఉగ్రతలు, మరి ఎన్నో ప్రేమ చల్లారిపోతుంది. అసూయ, ద్వేషం, కలహాలు, మచ్చలు, విమతలు, ఎంతోమంది ఎన్నో రీతిగా పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఒంటరిగా ఉన్న వారి మీద వెళ్తున్నారు. భయంకరంగా ప్రేమ చల్లారిపోయిన దినాలు నక్సలైట్లు కానీ, ఉగ్రవాదులు కానీ, భయంకరంగా టెర్రరిజం కానీ, భయంకరమైన దాడులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఇవన్నీ దొంగతనాలు, హింసలు, ఇవన్నీ పోవాలంటే సత్యం వలన ఆకర్షించబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి వ్యక్తికి స్వాతంత్రం ఉండాలి, ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బ్రతకాలి, ప్రతి వ్యక్తి ధైర్యంగా ఆనందంగా జీవించబడాలి. అంటే ఈ వాక్యంలో స్వతంత్రులుగా చేయగలుగుతుంది కనుక ప్రతి ఒక్కరిలో ప్రేమను పంచండి, ప్రతి ఒక్కరిని ధైర్యంగా ఉంచండి, ప్రతి ఒక్కరు వాక్యం మీద స్త్రీలుగా మార్చబడే విధంగా ఈ దినం మనందరం కూడా వాళ్ళతో ప్రార్థన చేస్తూ దేశంలో ప్రార్థన చేద్దాం. వాగ్దానం బట్టి పరిశుద్ధం గొప్ప దేవ, ఈ దినం మీ వాక్య దేశం ప్రకారం మా దేశం మీద నీ కలుగుతుంది, మా దేశం యొక్క సంబంధాలు, మా దేశం మీద నీ కలుగుతుంది దయ అద్భుతంగా ఉపకరించబడినట్టుగా సహాయం చేసి భయంకరమైన వ్యక్తులందరూ మార్చబడి ప్రతి చీకటి అంధకార సమూహాలు వెళ్ళగించబడినట్టుగా కృప చూపించమని, దేశం నిధులు సస్యామలంగా వచ్చి దేశం మీద ప్రతి దాడి నుంచి విడుదల చేస్తూ ప్రతి ఒక్కరికి భద్రత స్వేచ్ఛను మన దేశనామం గడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. ఆమె మంచిగా దేవుడు బిడ్డరా, ఈ దినం ఆగస్టు 15 శుక్రవారం 10 గంటలకి ఉపవాసం జీవ ఆరాధన జరిగించబడ్డది. మాతో కలిసి దేవుని ఆరాధించడానికి రండి. మనందరం కలిసి మోకరించి ప్రార్థిస్తుండగా ప్రతి అంధకార సమూహాలు, ప్రతి చీకటి సమూహాలు, దేశాన్ని పట్టి పిలుస్తున్న ప్రతి చీకటి అంధకార సమూహాలు అన్నీ కూడా వెల్లగించబడుతూ ప్రతి క్రైస్తవ స్వతంత్రులుగా మార్చుతూ ప్రేమ, సఖ్యత, సమాధానం, శాంతి, సంతోషంతో దేవుడు ఒక్కొక్కరిని నింపబోతూ ఉండాలి. కలిసి రండి, మనందరం కలిసి దేవుని చూద్దాం, అదే ప్రార్థన చేద్దాం. దేశమా భయపడి సంతోషించి గంతులే, నీ రాజు నీతి పరుగా నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నిన్ను నింపబోతున్నాడు, నీ నిధులు నింపబోతున్నాడు. సస్యశ్యామలంగా దేవుడు మార్చిపోయే దినాలు